తుపాకీ ముందు ఉన్న దాన్ని ఎందుకు చంపనివ్వలేదు? దారింట్లోకి తిరిగి దాన్ని చంపుతానంటే ఏం న్యాయం? వీరా 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 నీ కళ్ళతో ఏం చేసావయ్యా? ఆ ఎట్టా వెళ్ళిపోయిని మాట్లాడా. మాట్లాడావా? ఆ, ఏం మాట్లాడావు? ఏంది వీరా మా ఇలాకాకి ఎందుకు వచ్చినావు అని అడిగింది. అరే ఈ హౌలేగాళ్ళ కంటే మీరే నయం అని చెప్పి బయటకు వచ్చినా అని చెప్పిన. దానికి అది అని నవ్వింది. నవ్విందా? పక్కపక్క నవ్వింది. తర్వాత ఈ గలీజ్ గాలి సన్నాసి గాలి ఎవరని అడిగింది. మమ్మల్ని? మిమ్మల్ని. దానికి మా దోస్తులని చెప్పిన. కొంచెం దగ్గరకు వచ్చి అడిగి, చూడు వీరా నువ్వు అమాయకులు లెక్కనున్నావు, ఈ పద్మాషికాలతో జర భద్రం బిడ్డ అని చెప్పింది. అప్పుడు నేను పక్కపక్క నవ్వాను. నువ్వు కూడా నవ్వావా? నీకు కనిపించలేదా? అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ అడిగింది. మళ్ళీనా? గారు అడిగింది అనుకో, ఈ గలీజ్ గాలు పద్మాషి గారు మంచి కొవ్వు పట్టున్నారు, కొంచెం తినొచ్చా వీళ్ళని అని అడిగింది. అప్పుడు నేను చెప్పినా, నువ్వే చెప్పావు కదా బద్మాషి గలీజ్ గాలని, తింటే కడుపు ఖరాబ్ అవుతుందని చెప్తే నువ్వు మంచి మాట చెప్పినావు ఈ రా అని చెప్పింది. అప్పుడు ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం. బాగా చెప్పావు, బాగా చెప్పావు. అలా పగలబడి నవ్వుకున్నారన్నమాట. అది నువ్వు ఏ అనిపించలేదా? అనిపించింది. ఆ తర్వాత చెప్పనా, ఇప్పటికే ఆలస్యం, నీ గుడికి నువ్వు చేరుకోపోవంటే అలా చూసి 2 ముద్దులు కూడా ఇసిరేసి ముద్దులు ఏంటి? 3 క్షణాల్లో ఎంత మాట్లాడేసుకున్నారా? ఏ మాట్లాడుకోరా? మాట్లాడొచ్చు.